ఇది మన సమాజం నైతికంగా ఎంత దిగజారిపోయిందో చెప్పే భయంకరమైన విషయం. ఒక యువకుడు తన కుటుంబం కోసం, భార్య పిల్లల భవిష్యత్తు కోసం తన ఊరిని వదిలి, మన దేశాన్ని వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్ళిండు. డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు, కుటుంబం పట్ల తన బాధ్యతని నెరవేర్చడానికి కూడా. కానీ ఆ యువకుడి భార్య తన మామతో, అంటే ఆ యువకుడి తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య అంటే విశ్వాసానికి ప్రతీక, తండ్రి అంటే నమ్మకానికి నిలువెత్తు ప్రతిరూపం. కానీ ఆ ఇద్దరు ఇలా మానవ జాతి తలదించుకునేలా అక్రమ సంబంధం పెట్టుకున్నారని తెలిసి పాపం ఆ యువకుడి హృదయం ఎన్ని ముక్కలయ్యిందో. అయినా ఆ బాధను దిగమింగి తమ తప్పును తెలుసుకుని ఇక నుండైనా పద్ధతిగా ఉండమని పెద్ద మనుషులతో కౌన్సిలింగ్ ఇప్పించేసరికి ఇంకా తన కొడుకు అడ్డు తొలగించుకోవాలని అనుకున్న కసాయి తండ్రి తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులకి 1,75,000 రూపాయలు ఇచ్చి కోడలిపైన కామంతో కొడుకునే చంపించాడు. చేయాల్సిన దారుణం అంతా చేసి తన భర్త కనబడటం లేదని భార్య, తన కొడుకు కనబడటం లేదని తండ్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లి దొంగేడుపు లేడవగా వీళ్ళ ఇద్దరి ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రావడంతో వీళ్ళపై ప్రత్యేక నిఘా పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయగా అసలు విషయం బయటపడింది. ఈ ఇద్దరితో పాటు హత్య చేసిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిండ్రు. ఇంత ఘోరమైన సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఈ ఇన్సిడెంట్ గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవని మీడియా.